హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని త్రివేణి టాకీస్ వద్ద ఉన్నాము. ఈ రోజు మనం రజాకార్ మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చామండి. పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ రజాకార్ మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాట్లాడి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అక్కడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లుంది పెద్ద బాగుంది సినిమా? బాగుంది, చాలా బాగుంది. రజాకార్ అప్పుడు ఉన్నాయి కదా, రాజుల కాలం, అప్పుడు ఎట్లా హింసించినారు అదంతా ఉంది కదా. బాగుంది, చాలా నీట్ గా తీసినాడు. నీట్ గా తీసినాడు. నచ్చిందా? బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. చూడని వాళ్ళు దురదృష్టవంతులు. అప్పుడు మనం చూసింటాము ఈ సినిమాలో అలా చూపించారు, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడ్డారు చూపించినారు. మీకైతే నచ్చింది కదా? చాలా బాగుంది. ఓకే, అనసూయ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లా యాక్ట్ చేశారు? చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఉందన్న రజాకార్ మూవీ? రజాకార్ మూవీ ఇప్పుడున్న జనాలకు తెలియాల్సిన నిజమైన సినిమా. అప్పుడు మనం ఎప్పుడు చూసిండామని అప్పుడు చూసినాము, అట్లా ఇట్లా చెప్పుకుంటారు పెద్దోళ్ళు. దీంట్లో ఎక్కువ భాగం నిజాలు దాచిపెట్టినారు. ఈ సినిమా అంతా ఉన్నట్టు చూపించినారు. ఇలాంటి సినిమాలు చూస్తేనే ఇప్పుడున్న భారతీయులకి అంత జ్ఞానం కలిగేది. అలాగే మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ ఎట్లా ఉంది? అందరి నటన బాగుంది. అందరి నటన బాగుంది. అనసూయ గారు కానీ, బాబీ సింహ గారు, అందరూ నటన అంతా అందరూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గా చేసిన ఆయన నటన బాగుంది. నిజాం రాజుగా చేసిన ఆయన అందరూ. వాడు కాసిం రజీ గారు కూడా జీవించినాడు. బాగా చేసినారా? ఇప్పుడు చూస్తేనే వాడి నటన అప్పుడు ఎంత ఘోరంగా ఉంటాడు అనేది అర్థమైతుంది. సో మీకైతే నచ్చింది? నచ్చేది నాకు కాదు, అందరికీ నచ్చాల్సిన సినిమా. చూడలేదు కదా వాళ్ళు, అట్లా వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూడండి. ఇప్పుడు జబర్దస్త్ టైం పాస్ చేసుకునే సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమాలు ఎందుకు తీసినారంటే అప్పుడు తీయలేకపోయినారు అప్పుడున్న పరిస్థితుల వల్ల. ఇలాంటి ఆడనీరు కూడా సినిమాలు ఆడనీరు. సో మీ అందరికి నచ్చింది? ఊరికైనా నచ్చేది, అది ఉన్నట్టు తీసిన చరిత్ర కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. రజాకార్ మూవీ బాగుందా? ఏం నచ్చిందన్న ఈ సినిమాలో? అన్ని నచ్చినాయి. అప్పట్లో ఎలా హింసించే వాళ్ళు ప్రజల్ని, నైజాం రాజులు అనేసి అంతా చూసినారు. ఎలా అనిపించింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గా చేసిన ఆయన ఎలా యాక్ట్ చేశారు? అనసూయ గారు కానీ మిగతా అందరూ ఎట్లా చేశారు? అందరూ బాగా చేశారు. బాగుంది కదా? చిన్న బాగుందా రజాకార్ మూవీ? బాగుందా? హిస్టారికల్ మూవీ అంటే చాలా బాగుంది. హిస్టారికల్ మూవీ చాలా బాగుంది. అందరూ ఇందులో యాక్ట్ చేసిన అందరూ ఎలా యాక్ట్ చేశారు? అనసూయ గారు కానీ, బాబీ సింహ గారు, ఇలా అందరూ చాలా సూపర్ గా చేశారు. అప్పటి కాలంలో మనం చూసిండాం కదా. ఈ సినిమాలో మీరు చూసారు ఎలా నైజాం రాజులు మన వాళ్ళని హింసించే వాళ్ళు అనేసి? ఎలా అనిపించింది చూస్తున్నాను సేపు? యాక్చువల్ గా అది ప్యాట్రియోటిజం ఎవరికైనా అది ఇదైతుందండి సినిమా చూస్తే. పేట్రియాటిజం వస్తుందంట అందరికి. అవునండి. సో మనకి మూవీ డైరెక్ట్ చేసిన అతను ఏ విధంగా తీసాడు సినిమాని? ఎక్సలెంట్ తీసాడండి. వాస్తవ పరిస్థితులు తీసాడు. వాస్తవ పరిస్థితులు ఇప్పుడు జరిగేది కూడా కొన్ని ఇండైరెక్ట్ జరుగుతున్నాయి అంతే. అలాగే మనకి ఇట్లాంటి సినిమాలకి మ్యూజిక్ కూడా ప్రాణము. మనకి గూస్ బంప్స్ తెప్పించేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. టోటల్ గా సినిమా ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. బట్ మన వాళ్ళు కొంతమంది చూసిండ్రు, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడాలి. భారతీయుడు అయిన వాడు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న? సూపర్ బాగుందా సినిమా? ఏం నచ్చింది అన్న రజాకార్ సినిమాలో మీకు? అంటే అన్ని బాగా నచ్చినాయి. అందరు యాక్టింగ్ బాగుంది కదా? బాగుంది, యాక్టింగ్ అంతా బాగుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గా చేసిన, నైజాం రాజు చేసిన అనసూయ చూడొచ్చు. ఓకే, సూపర్ అన్న, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? బాగుందా రజాకార్? పర్వాలేదా? ఏం నచ్చింది ఇందులో మీకు? మన హిందువుల గురించి అప్పుడు నైజాం రాజులు ఎలా హింసించేవారు, మన వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టేది వాళ్ళు. ఈ భూమిలో బాగా చూపించారా? అప్పుడు మనం ఏం చూస్తుండము. ఈ సినిమా ద్వారా చూపించారు. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. మన హిందూ సాంప్రదాయంగా మనకైతే న్యాయం జరిగింది. ఓకే, ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ మాటల్లో ఈ రజాకార్ మూవీ ఏ విధంగా అనిపించిందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరి చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.